కుంభమేళాలో స్నానమాచరించిన మంత్రి కోమటిరెడ్డి, విప్ బిర్లా ఐలయ్య. రాష్ట్ర ప్రజలతో పాటు నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళాలో స్నానం చేయడం మా పూర్వ జన్మ సుకృతం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో మహా కుంభమేళాలో పుణ్య స్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ మహా కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించడంతో తమ జీవితం ధన్యమైందన్నారు. 144 సంవత్సరాల తర్వాత నిర్వహించే మహా కుంభమేళా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం చారిత్రాత్మక క్షణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆలేరు నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మొక్కులు చెల్లించి పుణ్య స్నానం ఆచరించడం జరిగిందన్నారు. పొద్దున్నే 5 గంటలకే స్నానం ఆచరించి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఆలేరు ప్రజలు ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి పంటలు సమృద్ధిగా పండాలని గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే మహాకుంభమేళలో ఈరోజు స్నానం ఆచరించి ఆ స్వామివారు ప్రార్థించడం జరిగింది.